నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ తన పాలనంతా రివర్స్ లోనే కొనసాగించారు. బొబ్బిలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పై తక్షణమే విచారణ చేయాలి డాక్టర్ గొలగాని అశోక్. విశాఖలో కొనసాగుతున్న మున్సిపల్ అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలు. జీవీఎంసీ బడ్జెట్ అంకెల గారడిలా ఉంది జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు. రాష్ట్రంలోని అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్లో పెట్టారని, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బొబ్బిలిలో బుధవారం రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండుగ సమయంలో ఉచితంగా సరుకులు ఇచ్చామని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లకు తీసుకొచ్చి 5 రూపాయలకే పేదలు కడుపు నింపామని చెప్పారు. మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మీరు చూసే కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంట్ వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేశామా లేదా? ఈరోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల. సర్ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎంత ఉంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? గుర్తుందా లేదా మీకు? నేను ఆ రోజు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా? అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు, అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు, అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నకిలీ కంపెనీల పేరుతో గతంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమలరావు 60 కోట్ల డిపాజిట్ ఉన్నాయని కస్టమర్లను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని, తక్షణమే బ్యాంకు అధికారులు ఆయనపై కేసు నమోదు చేయాలని గొలగాని అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ రిజిస్ట్రేషన్లు సృష్టించి వినియోగదారులను రుణాలు ఇస్తామని మోసం చేస్తున్నారని, దీనిపై తక్షణమే బ్యాంకు అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఆయనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయాలకి దూరంగా ఉన్నా, లాస్ట్ జనసేన జిల్లా అధ్యక్షులు చేసిన మాట వాస్తవం. ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉన్నాను. నేను నిన్నే మంత్రి మన మినిస్టర్ గారు శ్రీధర్ అప్పలరాజు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఏర్పడింది. అది పార్టీ పరంగా ఏం లేదు, పర్సనల్గా చేసిందే.
ప్రస్తుతం గొలగాని అశోక్ కుమార్ యాదవ్, డాక్టర్ గొలగాని అశోక్ కుమార్ యాదవ్. నేను లండన్లో సర్జన్ కింద పనిచేస్తాను గత 20 సంవత్సరాలుగా. ఇక్కడ చిన్నవాళ్ళతేరు వాస్తవుడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసినటువంటి రాయవలస తిరుమలరావు అనే ఆయన కొర్ల కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తా బ్యాంకులో కేకేబీకే అని ఎంటర్ప్రైజెస్, అది ఊరు పేరు లేని ఈ సంస్థ, కొర్ల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో 60 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను ₹10 వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాడని చెప్పి తెలిసింది. స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది. ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను, అది మీకు అందరూ తెలిసిందే. అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టంను రద్దు చేయాలని, అంగన్వాడీ, మున్సిపల్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులపై నిర్బంధం ఆపాలని విశాఖలోని అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కుమార్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరారు. అప్పటి వరకు ఆందోళనకారులకు మద్దతుగా సంపూర్ణంగా తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలు అఖిలపక్ష కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ప్రజాపోరు దేవా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వివిధ ప్రజా సంఘాల నాయకులకు ముందుగా సిపిఐ నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించడానికి ఆయన చేతుల దగ్గర డబ్బులు ఇవ్వని చాలా దుర్మార్గం చెబుతున్నారు. రాత్రి లక్షల కోట్ల రూపాయలు మట్టిని ఇసుకుని సమస్త సహసంపదలు మొత్తాన్ని ప్రజల ఆస్తులు అంగన్వాడీ యూనియన్ నాయకులకు అందరికీ నమస్కారం అండి. గత 30 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు గత 30 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహారం చేస్తోంది. 26 రోజుల తర్వాత వీళ్ళ మీద అత్యవసర సర్వీసుల చట్టం అని చెప్పి ఎస్మాన్ తీసుకొచ్చారు జీవో నెంబర్ 2 ద్వారా. ఆ చట్టాన్ని ఉపయోగించి వీళ్ళ పోరాటాన్ని సమ్మెని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఒంటరిగా లేరు. అంగన్వాడీలు చేస్తున్న డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్స్, గతంలో ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్సే. కాబట్టి ప్రభుత్వం హామీ ఇచ్చిన డిమాండ్స్ని అమలు చేయమంటే ఈ రోజున 4.5 సంవత్సరాల తర్వాత అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళారు. కాబట్టి అంగన్వాడీ వాళ్ళకి అండగా అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు విశాఖపట్నంలో మనం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీ అయిన సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపోరు, అలాగే వీటితో పాటు ఎస్యుసిఐ, జనసేన, ఇతర పార్టీలు కూడా పాల్గొన్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఈ మీటింగ్ వస్తామని బొబ్బుల్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉండడం వల్ల అక్కడికి హాజరయ్యాం, రాలేకపోతున్నాం, మా మద్దతు ఎప్పుడు మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా సంఘీభావం తెలియజేశారు. అలాగే ఆపు ఇతర పార్టీలు కూడా పూర్తిగా సంఘీభావం తెలియజేశాయి. రేపు కనుక సంక్రాంతి లోపు వీళ్ళ సమస్యల పరిష్కారం చేయకపోతే సంక్రాంతి తర్వాత రాష్ట్ర బంద్ చేయాలి అని చెప్పేసి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా నిర్ణయం చేశాయి. అలాగే ఎస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
బిల్కిస్ బానో కేసు విషయంలో మానవత్వం చాటుకున్న సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ ముస్లింలు గాంధీ విగ్రహం వద్ద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘం నాయకులు జుబేర్ మాట్లాడుతూ సామూహిక అత్యాచారం గురైన బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కేసులో 11 మందిపై జీవిత ఖైదు శిక్ష వేయడంతో వారంతా వారి శిక్ష తగ్గించాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. जोहर जोहर गांधी जी जोहर 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 गांधी जी जोहर 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 वर्दिल्लाली 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 सुप्रीम कोर्ट वर्दिल्लाली నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, ఎక్స్ షాదీ ఖాన్, చైర్మన్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ దక్షిణ నియోజకవర్గం నుండి. ఈవేళ ఏదైతే మొన్న బిల్కిస్ బాను వర్డిక్ సుప్రీంకోర్టులో సుభాషిణి అలీ సైగల్ గారు పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో దాని తాలూకా వర్డిక్ వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ విశాఖపట్నం నుంచి పండగ వాతావరణం ఇవాళ డెమోక్రసీని సుప్రీంకోర్టు చాలా చక్కగా కాపాడుతుందని, మనోభావాలకి ముస్లింలు మైనారిటీల మనోభావాల్ని కాపాడుతుందని మేము పూర్తి నమ్మకం, విశ్వాసం మన ఏదైతే చట్టం పైన పూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ 15 నాడు ఈ మోడీ ప్రభుత్వం మైనారిటీల్ని, ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మేము అన్ని హక్కులు కూడా కాపాడుతున్నాం, మహిళలకి అండగా ఉంటామని చెప్పేసి ఒక వాగ్దానం చేసిన, మరియు కొద్ది గంటల్లో సమయంలోనే మహిళలకి కాలు రాస్తూ హక్కుల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసిన వాళ్ళని, ఏదైతే వాళ్ళు యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న కఠిన నేరస్తుల్ని విడుదల చేయడం జరిగిందో హర్షధ్వానాలతోని వాళ్ళని స్వాగతం చేశారు. ఇదే వాళ్ళ మహిళలకి ఇచ్చిన గౌరవాన్ని నేను అడుగుతున్నాను బీజేపీ పార్టీని. అదేవిధంగా దాన్ని ఈవేళ సవాల్ చేస్తూ సుభాషిని అలీ సింగల్ గారు ఏదైతే సమాన పనికి సమాన వేతనం అందించాలని, అంగన్వాడీ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు దీక్షకు జనసేన నాయకులు వంశకృష్ణ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న తీరు సరికాదన్నారు. 3 నెలల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సమాన పనికి సమాన వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీల పోరాటం ఉధృతం చేస్తూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే ఆగదు మన పోరాటం. పోరాడి సాధించి తీరుతాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పోరాడుతాం. మా డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రోజైనా స్పందించిన ప్రభుత్వం నీ బెదిరింపులకు భయపడేది లేదు. ఈరోజు విశాఖపట్నంలో అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకునే కొరకు వాళ్ళు ఇవాళ దీక్షలు చేస్తూ ఉన్నారు. 30 రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తుంటే ఇవాళ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి 26,000 శాలరీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పెరిగిన నిత్యావసర వస్తువుల యొక్క దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక స్టెప్ ముందుకు దిగి రావాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని వాళ్ళ మీద యస్మాలు లేకపోతే ఇంకోటి ఉపయోగించడానికి అన్ని తగ్గించుకొని ఒక మెట్టు దిగి వచ్చి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలి. లేకపోతే ఇవాళ విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళ డిమాండ్లు ఎలా చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అతి త్వరలో జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు ఒక మెట్టు దిగొచ్చి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. జీవో నంబర్ 96 ని అమలు చేయాలి. జీవో నంబర్ 96 ప్రకారం జీవో నంబర్ 96 ప్రకారం ఉన్నటువంటి వేతనాలని అమలు చేయాలి. సమాన వేతనం నా పేరు వెంకట్రావు సార్. నా పేరు వెంకట్రావు అండి. నేను వాట్సాప్లో కార్మికుడినండి. మేము ఇప్పుడు గత 10 రోజులు బట్టి ఇక్కడ సమ్మె చేసుకుంటూ ఉన్నాం సార్. అయితే మాకు అతి తక్కువ జీతాలతో మేము మా కుటుంబాలు ఈడ్చుకొస్తున్నాం సార్. అయితే మా యూనియన్ నాయకుల్ని, మా సిఐటి యూనియన్ నాయకులు మూడు దఫాలుగా చర్చలకు పిలవడం జరిగింది. ఆ పిలిస్తే వాటర్ సప్లై కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఈ బొత్స సత్యనారాయణ గారు చాలా చీప్గా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ విషయం గురించి మాకు వద్దు, ఇక్కడ చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు స్విచ్ ఆపడం, స్విచ్ చేయడమే కదా అనే చీప్గా చాలా తక్కువగా ఆయన చూస్తున్నారు. అయితే ఒక టర్న్గా కొన్నాడంటే రాత్రి 9 గంటలు ఈ తెల్లవారులో కూడా నీరు ఎక్కించుకొని ఉదయం ఆ డొంకల్లోకి కొండల్లోకి వెళ్ళి నీరిప్పి ఈ 20 లక్షల జనాలకి కూడా అందిస్తున్నాడండి. అంత శ్రమ పడుతుంటే ఈ బొత్స సత్యనారాయణ గారికి చాలా చీప్గా వాళ్ళేం చేస్తారు, వాళ్ళకెందుకు జీతాలు పెంచడం, వాళ్ళకెందుకు అమ్మవాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ పథకాలు వర్తించేయడం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదండి. ఎందుకంటే గత 20 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాం సార్. ఎప్పుడైనా సరే మంచి జరుగుతుందని చూస్తాను. అందులోకి జగనన్న గారు మాకు ఏదో పర్మనెంట్ చేస్తాం అన్నారు. ఆ ఆశతో కూడా మేము ఉన్నాము. ఇక లాస్ట్ వచ్చింది గవర్నమెంట్, ఇప్పటికీ కూడా జరగలేదంటే మాకు చాలా ఇబ్బందులు పడతాను. మా ఎంత దయించి మా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచి మాకు ఒక ఇచ్చేస్తే మా కుటుంబ సభ్యులు అందరం బతుకుతామండి. సమాన వేతనం కూడా ఇప్పించాలి. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ప్రతినిధి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహంతో చేపట్టిన 22వ రోజు రిలే దీక్షలో భాగంగా ఉద్యోగులంతా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ ముందు పట్టుకోండి వాళ్ళ ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ సాధించి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమాన వేతనం. నా పేరు సూర్యనారాయణ అండి. ప్రభుత్వం గత ఎన్నికల్లో మా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగనన్న గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ తప్పకుండా రెగ్యులర్ చేస్తాము, ఏదైతే మీకు ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ప్రభుత్వం నేటికి 4.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా మేము జగనన్న గారు మాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నెరవేరుస్తారని ఇంతవరకు మేము వెయిట్ చేసి ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా ఆ యొక్క మాట అమలు అనేది జరగలేదు. అందువలన ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో ఈ యొక్క నిరవధిక సమ్మెకి అందరమే కూడా మా ఏదైతే జేఏసీ తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా గత డిసెంబర్ 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నాము. మరి అలాగే మన విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ చేసిన పాదయాత్ర 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
సత్యనారాయణ గారి నాయకత్వం జై జగన్. ఆ పాదయాత్రలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి దాన్ని ఒక నవరత్నాల పథకాల ద్వారా ఆయన ఒక కార్యాచరణ చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పేద ప్రజలు కష్టాలు ఆయన కళ్ళతో చూశారో ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు తుడవాలని నిర్ణయం తీసుకుని నవరత్నాల కార్యక్రమం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తూ స్కూలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ వాహన మిత్ర కానీ ఇలా రకరకాల స్కీముల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వాళ్ళ మొహంలో ఆనందాన్ని వాళ్ళలో సంతోషాన్ని నింపిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదో మనకు తెలియదు. ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప రాష్ట్రం ఎక్కడా లేదు. వీళ్ళ ప్రజల జీవిత స్థితిగతులు ఎంతో మెరుగుపడినాయి ఈ 4.5 సంవత్సరాల్లో. హిందూ దేవాలయాలపై జరిగే దాడుల నివారణ, సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడుకునేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ విశాఖ అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ, గౌరవ అధ్యక్షుడు పైడ కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోటల్ దస్పల్లా వేదిక సమావేశ మందిరంలో బుధవారం హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ డిక్లరేషన్ డిమాండ్ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతిస్తుందని హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొంది. హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుండి దశలవారీగా విముక్తి చేయాలని, హిందూ ఆలయాల ఆస్తులను, భూములను, ఆదాయ వివరాల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ చెప్పండి. చెప్పండి. అసలు విషయం ఏంటంటే ఏ విధంగా చేద్దామని ప్రణాళిక కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పుడు దీనికి సంబంధించింది హిందూ కమిషన్ లేదు కాబట్టి హిందువులకి వేరే కమిషన్ పెట్టి, అలాగే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వేరే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఆర్టీఐ చట్టంలోకి తీసుకురావాలని చెప్పి అందరూ కూడా వక్తలందరూ కూడా ఏకదాటిగా ప్రసంగించి ఒకటే ఒపీనియన్కి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు రోజుల్లో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అందరూ రేపు వచ్చే ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ అయితే హిందూ కమిషన్కి మద్దతు ప్రకటిస్తారో వారికి సపోర్ట్ చేయాలి హిందువులందరూ కూడా తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ హిందూ కమిషన్లో ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఏమేం కావాలి అన్న కోరికల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బుద్ధరాజ్ శివాజీ గారు మీ అందరికీ కూడా వివరిస్తారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ 3 జిల్లాల నుంచి. జీవీఎంసీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిగా ఉందని జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు ఆరోపించారు. బుధవారం జీవీఎంసీ జనసేన 4 లీడర్ కార్యాలయంలో కార్పొరేటర్లు వసంతలక్ష్మి, సాదికులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత లేకుండా ఈ బడ్జెట్ను రూపొందించారని, అదేవిధంగా బడ్జెట్ సమావేశం మధ్యలోనే కమిషనర్ బయటకు వెళ్లిపోవడం సరికాదని, తక్షణమే ఆయనపై కౌన్సిల్ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డుల్లో అభివృద్ధి జరగకుండా కేవలం అభివృద్ధి అంతా మేయర్ వార్డులోనే జరుగుతుందని ఆరోపించారు. కలెక్ట్ చేస్తున్నారు, ఓకే, ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు? అసలు ఇంటింటికి వెళ్తున్నారా? దోచుకుంటున్నారు. క్లాబ్ వెహికల్స్ మాకు సంబంధం లేదని జీవీఎంసీ ఏం చేస్తున్నారు? మీరే కర్రలు పట్టుకుని తొట్టడం, మీరే చెత్తలెత్తడం, అంటే వాళ్ళని మీరు దిగజార్చుకుని అందించమని మేము అందరం కూడా కోరడం జరిగింది. ఈ విషయంలో ఒకవేళ కానీ మేయర్ అసెంబ్లీ 2 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే మొదటి దానికే ఏది లేదు కానీ రెండో దానికి ఏదో చేస్తామని సామెతలాగా. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన మీరు అందరికీ తెలిసే ఉంటుంది. మరి ప్రత్యేకించి ఏదైతే కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్
బడ్జెట్ ప్రవేశపెట్టింది మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం ఇవ్వట్లేదు, ఆమోదపరచలేదని మేము తీవ్రంగా చెప్పడం జరిగింది. అలాగనే మరి మేయర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని దాన్ని ఆమోదం పొందినట్టుగా ఆమె ప్రచారం చేసుకొని ఆమె పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం బాగా ఉందో ఆ చోట్లే అభివృద్ధి చేస్తున్నారు తప్పితే అన్ని వాటిలో ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్పొరేటర్లకి అసలు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. మేము అడగడం తాలూకా అరణ్యరోధన అయిపోతుంది తప్పితే ఎక్కడ ఏ కార్యక్రమం కూడా జరగట్లేదని నేను తెలియజేశాం. అలాగనే మరీ ముఖ్యంగా మరి నేను ప్రతిసారి కూడా ఆమెకి నేను గత కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మనం కౌన్సిల్లో తీర్మానం చేస్తున్నటువంటి అనేక అంశాల్లో మరి వేలాది కోట్ల రూపాయలు మనం తీర్మానం చేస్తున్నాం. మరి తీర్మానం చేసిన తర్వాత ఆ వర్కులు జరుగుతున్నాయా లేదా, జరిగితే ఏ స్టేజ్లు ఉన్నాయి, అసలు ఎందుకు ఆగుతున్నాయి, లేకపోతే ఆగడానికి కారణం ఏంటి, లేకపోతే కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవుతుంది. మరి అలాగనే మేమేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ బడ్జెట్. విశాఖలోని ఎంబీపీ కాలనీలో ఉన్న ఏఎస్ రాజా మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రాలను ధరించి సందడి చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఎం కాసు మాట్లాడుతూ పల్లెటూరు వాతావరణం తలపించే విధంగా ముగ్గుల పోటీలు, ఆటపాటలతో విద్యార్థులతో సందడి చేశారని ఆమె తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదైతే ఈ ఒక్కరోజు ఎంజాయ్మెంటే కాదు, ఒక 4-5 డేస్ నియర్లీ 1 వీక్ ఎంజాయ్మెంట్. ఇదంతా 1 వీక్ ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ విషయానికి వస్తే కబడ్డీ, ముగ్గుల పోటీలు, ఇంకా కుక్కరీ పోటీస్, ఇంకా అవే కాకుండా మాలో ఉన్న టాలెంట్స్ని కూడా బయటకు వెతికి తీస్తున్నారు. క్రియేటివ్గా ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి స్టాల్స్ పెట్టుకోమని ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా మాలో అకాడమిక్ టాపర్స్ని అందరినీ తీసి ప్రైజెస్ ఇవ్వడం కానీ, బయటికి కబడ్డీ పోటీలకి మా కాలేజ్ తరపు నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ప్రైజెస్ ఇవ్వడం మాకైతే చాలా నచ్చింది. ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ అదే దట్ మీన్స్ ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎలా ఉంటుందని మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మా ఫ్యాకల్టీ, మా కాసు మ్యామే దానికి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అని. ట్రెడిషనల్గా కనుక నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో మేము ముగ్గులు పోటీలు పెట్టాము, నిన్న కుకింగ్ పోటీ పెట్టాము, ఈరోజేమో భోగి మంట వేసాము, దెన్ గంగరెద్దుని తెప్పించాము, రౌండ్స్ వేయించాము. పిల్లలు కూడా ఫుల్గా ట్రెడిషనల్గా పల్లెటూరులోని మనకి ఎలా కనిపిస్తుందో అదే విధంగా వాళ్ళు డాన్స్లు వేసారు. ఇక్కడ మేము స్టాల్స్ పెట్టించాము, మన స్టూడెంట్సే కుకింగ్వి ప్లస్ గేమ్స్వి వాళ్ళకు ఉన్న టాలెంట్స్ బట్టి వాళ్ళేమో స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. మనం లంచ్ ప్రొవైడ్ చేస్తాం, ట్రెడిషనల్ లంచ్ అవుతుంది ఇక్కడ. ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చీఫ్ గెస్ట్గా మనం ఆయోగాన్ని పిలిచాము. ప్లస్ మన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే 21 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇది అల్వద్దాస్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ మాట. సో ఇది ఫస్ట్ కాలేజ్, ఏఎస్ రాజా అన్నది ఫస్ట్ కాలేజ్ సెటప్ బై హెమ్. సో ఈ ట్రెడిషనల్ అన్నది మనం ఫ్రమ్ డే 1 ఇది 1979లోనే ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. అప్పటి నుంచి మేము అలా చేసుకొని వస్తున్నాము. సో ఇప్పుడు కూడా ప్రిన్సిపల్గా నా బాధ్యత కనుక నేను ఇవన్నీ చేస్తున్నాను. సో 100% వీఆర్ గివింగ్ 100 అండ్ ద ట్రెడిషనల్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి ఎర్రాజీ అన్న అమ్మాయి మన కాలేజ్ నుంచే ఏషియన్ కప్లోనేమో ఈసారి విన్నర్ అయ్యింది.
అదేవిధంగా స్పోర్ట్స్, కల్చరల్స్, అకాడమిక్స్ టాపర్స్ మన కాలేజ్ నుంచి ఉన్నారు. మన కాలేజ్ ఎన్వైరన్మెంట్ చాలా ఎకో ఫ్రెండ్లీ, నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బైక్ ర్యాలీ మండల ప్రజలకు మంచి పోష్ నింపింది. సుమారు 200 పైచిలుకు బైకులతో పినగాడి నుంచి మొగిలిపురం, మల్లునాయుడుపాలెం, గుల్లెపల్లి, బోదువలస, ఇప్పిల్లు, అయ్యన్నపాలెం, వంగిలి మీదుగా ఉత్సాహంగా పరుగులు పెట్టింది. కేవలం ఓటర్లను చైతన్యం కొరకై ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీలో పంచకర్ల బండి నడుపుతూ పార్టీ క్యాడర్కు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బలిరెడ్డి అప్పారావు, ఇందుల రమణ, కంచిపాటి రాంబాబు, గండి దుర్గాప్రసాద్, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, పిఆర్పి అప్పారావు, బలిరెడ్డి రామకృష్ణ, కర్రి కనకరాజు, సుబ్బవరపు రవితో పాటు భారీగా జన సైనికులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్కు నూతనంగా సీఐగా పిన్నిటి రమణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆయన ఇక్కడ సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న రంగనాథన్ నుంచి బాధ్యతలు చేపట్టారు. పిన్నింటి రమణ గతంలో సుబ్బవరం ఎస్ఐగా 7.5 కాలం పనిచేశారు. అనంతరం ఆయన యలమంచలి, మునగపాక, గాజువాక పలు ప్రాంతాల్లో పనిచేసి విశాఖ నుంచి సబ్బవరం హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగలను ప్రజలు ఉల్లాసంగా సంతోషంగా గడుపుకోవాలని, గ్రామాల్లో కోడిపందాలు ఆడడం నిషేధమని, ఎక్కడైనా కోడిపందాలు ఆడినట్లు తమ దృష్టికి వస్తే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతే తప్ప కోడిపందాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని చెప్పి నేను పబ్లిక్ని కోరుతూ ఉన్నాను. నిన్నే సబ్బవరం ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే రానున్నటువంటి సంక్రాంతి టైంలో ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు అని కోడిపందాలు కానీ ప్యాకాట్లు కానీ ఏవైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేసే పరిస్థితి లేదు. పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే కూడా పబ్లిక్ అలాంటివి దూరం చేసుకోవాలని కోరుతుంది. చాలా ఏరియాలో అక్కడక్కడ లాటరీ బాలలు కూడా పెడతారు. ఆ లాటరీ బాలలు కానీ అలాగే కోడిపందాలు కానీ పండగ దృష్టిలో పెట్టుకొని వాటిని ఎవరైనా నిర్వహించినా సరే నిర్వాహకుల మీద కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. వచ్చినట్లయితే రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పండగ టైంలో పండగలాగా జరిపించుకోవాలి. అంతే తప్ప కోడిపందాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని చెప్పి నేను పబ్లిక్ని కోరుతూ ఉన్నాను. నిన్నే సబ్బవరం ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే రానున్నటువంటి సంక్రాంతి టైంలో ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు అని కోడిపందాలు కానీ ప్యాకాట్లు కానీ ఏవైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేసే పరిస్థితి లేదు. పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే కూడా పబ్లిక్ అలాంటివి దూరం చేసుకోవాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ తన పాలనంతా రివర్స్లోనే కొనసాగించారు. బొబ్బిలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్పై తక్షణమే విచారణ చేయాలి డాక్టర్ గొలగాని అశోక్. విశాఖలో కొనసాగుతున్న మున్సిపల్, అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలు. జీవీఎంసీ బడ్జెట్ అంకెల గారడిలా ఉంది జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.